ఉండలేమని తెలుసు కూడా కష్టంగా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను. కానీ వచ్చిన రెండో రోజుకే మా చిన్నోడికి ఫుల్‌గా జ్వరం అయితే వచ్చేసింది మా మీద దిగులుతో. ఇంక నేను తట్టుకోలేక నాకైతే ఏడుపు ఆగలేదు. ఏదైతే అదేమైందని చెప్పి మళ్ళీ వెంటనే నేనైతే ఊరికి స్టార్ట్ అయిపోయాను. ఇంకా టికెట్స్ అయితే దొరకలేదు. జనరల్ టికెట్‌లోనే వచ్చేసాము. లక్కీగా సీట్స్ అయితే దొరికినాయి. ఇది నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే అప్‌లోడ్ చేశాను. అక్కడ ట్రైన్‌కైతే ఫైర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా లోకో పైలట్ వాళ్ళు వచ్చి చెక్ చేసి అంతా చేశారు. మార్నింగ్ ఎప్పుడో తిన్న టిఫిన్ ఇంకా లంచ్ లేదు కదా! ఇంకా ట్రైన్‌లోనే దొరికిన సమోసాలు అవి ఇవి తింటూ కొంచెం కడుపునైతే నింపుకున్నాము. కిందయితే చిట్టి తల్లులు ఫ్రెండ్స్ అయిపోయారు. మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు కదా! ఎటికెళ్ళకైతే మేము అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసరికి 7 అయ్యింది. ఇంటికొచ్చేసరికి మా బిట్టుగాడు మమ్మల్ని చూసి షాక్ అయితే అవ్వలేదు గానీ ఇంకా వచ్చేసాడు. మా వోడు ఏ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయడు. ఇంకంతే మాకైతే హత్తుకొనైతే ఉంటాడు. వాడికి నా మీద కన్నా మా ఆయన మీదే ఎక్కువ దిగులనమాట. ఏడవటం గూడా డాడీ, డాడీ అని ఏడ్చేసేసాడు. ఇచ్చాడా డాడీ? ఉమ్మ పెట్టు. అస్సలెంత పాడైపోయాడు. ఇంకైతే డిసైడ్ అయిపోయాను. మా చిన్నోడినైతే ఇంకెక్కడ వదిలిపెట్టకూడదని చెప్పి. అందుట్లో చిన్నపిల్లలకి తల్లిదండ్రుల మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుందంట. ఏమంటారు?